చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అక్క వీడియోలో స్టైల్ ఏంటిది, ఇప్పుడు కంది నా పక్కన ఉంటే 4 దెబ్బలు పడతాయి. నేనైతే విన్నావన్నా అసలు లోపల పోతలేదు. ఇంకా లైఫ్ లో ఇట్లా తినలేను. ఇంకా ఫస్ట్ టైం. ఇంకా 2 రోజుల వరకు నేను తిన్నాను అనుకుంటా. అంత దారుణంగా కడుపు నడిపోయింది. 2 తినంగానే ఇంకా కడుపు నిండిపోయినా కదా. ఫస్ట్ కీర్తి, సెకండ్ రిత్విక్, థర్డ్ సిరి. కొద్ది తేడా చెప్పు. యాక్చువల్గా కీర్తికి రిత్విక్కి కొంచెమే తేడా. 2 seconds లో లేస్తాను. మమ్మీ నేనా హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ ఏంటో తెలుసా? మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. 4 పరాటాస్ అండ్ 1/2 kg చికెన్ మేము ముగ్గురం ఈక్వల్గా పెట్టుకుంటాము. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే విన్. ఆ విన్ అయిన వాళ్ళకి ఈరోజు టీవీ ఫ్రీ, ఫోన్ ఫ్రీ, ప్రతి ఒక్కటి ఫ్రీ. వాళ్ళు అడగగానే టీవీ రిమోట్ ఇచ్చేసేయాలి, వాళ్ళు అడగగానే ఫోన్ ఇచ్చేసేయాలి. ఓడిపోయిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. సో లాస్ట్ వచ్చిన వాళ్ళు ఈరోజు బౌల్ వాళ్ళే తోముతారు. సో ఇది మేము తీసుకున్న డెసిషన్. అండ్ ఒకవేళ ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏంటంటే మళ్ళీ ఇటు ఓడిపోవాలి, వీడు బౌల్ తోమాలి అని. సెకండ్ వస్తే ఏం లేదు, ఇంకా ఫోన్ లేదు, బౌల్ లేదు, ఏం లేదు, నార్మల్. మరి ఓకే 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 ఇల్లు ఉడవడం. సో ఈరోజు మేము ఇలా ప్లాన్ చేసుకున్నామండి. కంప్లీట్గా బ్లాగ్ని చూడండి, చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో నేను ఒక పని చేయబోతున్నా. అక్కని చంపేస్తే కీర్తికి నాకు పోటీ పడితే అందులో నేనే గెలుస్తా, టీవీ నాకు వస్తా. ఏ వేషాలి పిచ్చి పిచ్చి చేస్తారు. పరాటా యూజువల్లీ మైదా పిండితో చేస్తారు, కాకపోతే మా మమ్మీ హెల్దీ వేలో మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నారు. సో ఇందులోకి కాంబినేషన్గా మలాయ్ చికెన్ సూపర్ టెండర్గా ఉందండి. సో వేడి వేడిగా మలాయ్ చికెన్, పక్కకి వేడి వేడి పరోటాలు. ఈ పరాటాలో మధ్యలో నెయ్యి వేసి కాల్చారండి, సూపర్ టేస్టీ ఉండే. అందరికీ మమ్మీ ఈక్వల్ అమౌంట్స్లో చికెన్ అండ్ చపాతీని సర్వ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ కాంబినేషన్ నార్మల్గా పోటీ లేకుండా తినమంటే తృప్తిగా తినేవాళ్ళమండి. కాకపోతే పోటీ కదా, ఆస్వాదించలేకపోయాం నిజంగా. మా తమ్ముడికి చికెన్ అంటే పిచ్చి, నాకెక్కువే అని అడుగుతాడు. కానీ ఇది పోటీ కదా, ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలని తక్కువ ఉన్న ప్లేట్ కావాలి అని అడుగుతున్నాడు. ఏమనంటే నేను చిన్న పిల్లాన్ని అంటున్నాడు. ఆనియన్స్ ఇంకా లెమన్ కూడా పక్కకి పెడుతున్నారండి మమ్మీ. నాకు మంచిది చిన్న పీసెస్. అట్లా ఏముండదు, అందరికి ఒక్కటే. అన్ని చిన్న పిల్లని కదా, లక్ష్యం చేయకు కదా. స్టార్ట్ చేశారు, కొట్టుకుంటాం. అన్నీ ఈక్వల్గా సెట్ చేసేసారండి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టయితే లేదు, సమానంగా పెట్టారు. అందరం పరోటా ఇంకా చికెన్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు తింటున్నాము. ఎవరు ఫస్ట్ విన్ అవుతారో అందరికీ క్యూరియాసిటీ ఉంది. మా తమ్ముడేమో వాడే ఫస్ట్ వస్తా అంటున్నాడు, మా చెల్లేమో తనే ఫస్ట్ వస్తా అంటుంది, నేనేమో నేనే ఫస్ట్ వస్తా అంటున్నా. అసలు ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు బౌల్ తోముతారు, ఎవరు టీవీ ఫోన్ దక్కించుకుంటారో, ఎవరు ఇల్లు ఊడుస్తారో, ఎవరు వీడేంటి ఇల్లు ఉడుస్తా అంటున్నా, వీడే ఊడుస్తాడా? సెకండ్ వస్తావేమో, నువ్వు పనిష్మెంట్. సెకండ్ ఉన్న వాళ్ళకి 1 2 3 అనండి మమ్మీ. ఫాస్ట్ ఇంకా తినేస్తా. 3 2 1 స్లోగా కంగారం లే, మెల్లైన తినండి. రే ఆగమాగ తినకు, రే ఆగమాగ తినకు. కొంచెం పిట్టేడు పెట్టుకో, అట్లా తినకురా, మంచిగానే తిను. టైమింగ్ ఏం లేదు, స్లోగా తినండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అక్క వీడియోలో స్టైల్ ఏంటిది, ఇప్పుడు కంది నా పక్కన ఉంటే 4 దెబ్బలు పడతాయి. అప్పుడే కీర్తిది ఒకటి అయిపోయింది. చీటింగ్ రిత్విక్ ఒకటి అయిపోయింది.
సేమ్ అందరికి ముగ్గురికి సేమ్. మెల్లగా మంచిగా నవ్వులు తింటుంది. మేమైతే ఎప్పుడూ ఇలా పోటీ పెట్టుకోలేదండి, ఇది ఫస్ట్ టైం. కానీ ఎవరు విన్ అవుతారన్న క్యూరియాసిటీ అయితే మా ముగ్గురులో ఉంది. గెలిస్తే టీవీ ఫోన్ రావడమేమో కానీ ఓడిపోతే బోల్ తోమాలన్న భయం మాత్రం ఉంది. ఇంకొంచెం పెద్ద ఉంటుంది కావచ్చు పరోటా. అవసరం 4 అంటేనే ఎక్కువనే తినేస్తున్నారు కదా. 4 అయిపోవడం సిరే లేట్ అని నేను అనుకుంటాను. కింద పెట్టుకొని ఫ్రీగా తిను. కింద పెట్టుకొని ఫ్రీగా తిను. ఇది తినే పరోటాలు తినే వాటిలల్లా అప్పుడే ఇంకా గోధుమ పిండి పరోటా పీసెస్ తిను బంగారం. అది అట్లా పెట్టుకోవాల్సిన పని, గ్రేవీ పెట్టుకోవాల్సిన పని లేదు. దాంట్లో నీట్ గా తినాలి. బోన్స్ అయినా ఏవైనా కొంచెం కొంచెం తిని వదిలేయద్దు. నాకు తెలుసు నేనే బోల్తుంటా, అర్థమవుతుంది. నాకు ఎగ్జామ్స్ ఉన్నా తింటున్నాయి కదా, పడుకోవాలనుకుంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే తినరా? మమ్మీ చంపలు వస్తున్నాయి, నాలుగు అవ్వట్లేదు. ఓడిపోయాక చేక కీర్తి ఫస్ట్, రిత్విక్ సెకండ్. నేనంటే ఇష్టమైతే మా చెల్లి ఫస్ట్ అవ్వదు. అట్లా ఏం లేదు. కాంపిటీషన్ అంతే. టేస్ట్ చాలా బాగుంది, ఆస్వాదించలేకపోతున్నా మమ్మీ. పండ్ల పని బాటిల్ గుచ్చుకుంటాడు. చాలా కడుపు నిండిపోయింది. చికెన్ సూపర్ ఉంది గైస్, చాలా బాగుంది. బట్ టేస్ట్ చేద్దాము అంటే అవ్వట్లే, ఎందుకంటే బాగా ఫాస్ట్ తింటున్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తా అనిపిస్తుంది. నాకు అసలు పోతూనే లోపల చెప్పిన కదా, వాడు ఇల్లు ఉడుస్తాడు కాదు. తీటి గెలవద్దంటే ఒక పని చేయాలి. చీటింగ్ పెదో సేమ్ అండి. నేను తీసుకురా తెచ్చి. ఏమైనా జరగవచ్చు. కుందేలు తాబేలు స్టోరీలో తాబేలు ఎట్లయితే విన్నాను, నేను కూడా అవ్వచ్చు. మా చెల్లి పరోటా మొత్తం చికెన్ తినేసినావు. కడుపు నిండుతుందే మమ్మీ. చాలా నా వల్ల కావట్లే. నాకైతే చెంపలు నొచ్చడమే పని అయిపోయింది. నాకు చెంపలు నొచ్చదు కానీ కడుపు నిండిపోయింది. ఇప్పుడు నా చికెన్ అయిపోయింది. ఎవరు నచ్చలేదు. రిత్విక్ ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? ఒకవేళ మాట్లాడితే నేను మాట్లాడే టైంలో ఎక్కడ ఎన్నో తినేస్తారని భయం. గ్రేవీ పెట్టుకుంది. టీవీ కోసం ఫోన్ కోసం ఎంత ప్రకృతి పడుతున్నారో మీరు అక్కడ కళ్ళారా. ఇప్పుడు నేను గెలిచినా కూడా టీవీ ఫోన్ రాదు నాకు, ఎందుకంటే ఎవ్రీథింగ్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను తినే అంత టైం కూడా వచ్చి టీవీ చూసే అంత టైం కూడా లేదు నాకు. మరి ఎందుకే అంత కష్టపడి విన్ అవుతున్నాను. మళ్ళీ పని చేయాల్సి వస్తుంది. పెట్టుకో ఆనియన్ పెట్టుకో, చూపించు. పెట్టుకో నాన్ని వాటిని తాగుతున్నా. ఖచ్చితంగా నువ్వు గెలువు. కానీ తినాలి. ఎట్లా చేతుల కింద పెట్టకుండా లేస్తాము తెలియదు నాకు. ఇంకా ఎన్ని ఉన్నాయి? 1.5. 1.5. Keerthi is winning.
వాడే 2.5 కాదు, కొంచెం తక్కువే. 2.5. రిత్విక్ కొంచెం ఎక్కువ తిన్నాడు. చూద్దాం. కాలు తప్పుకుని తినాలి. అరే నీకు అవి ఇచ్చినాయి కదా, స్టైల్ తినడం ఇక్కడ అవ్వదు. టిష్యూస్ ఇచ్చినా కదా, తుడుచుకో దాంతో. ఆ బాటిల్ కింద పోస్తున్నావు, ప్యాంట్ కింద పోసుకుంటాను, 2 చేతులు ఎందుకు అట్లా చేస్తున్నావు? అట్లా చేస్తే మైనస్ మార్క్స్. అరే ఆ టిష్యూస్ ఉన్నాయి కదరా, నీట్ గా ఉంచుకోవాలని మమ్మీ టిష్యూస్ ఎందుకు ఇచ్చినా నేను? మమ్మీ లోపల పోతే మమ్మీ 3 రాలే. ఎందుకు అట్లా బట్టలు పూసుకుంటున్నావు? 3 చాలు. మన ముగ్గురం ఒప్పుకుంటే ఒక టిష్యూస్ ఎందుకు ఇచ్చినా చెప్పు, అక్కడ ఉంది కదా ఇంకా. ఏమైంది? ఇంకెన్ని ఉన్నాయి? 1.5. 1, 2. నేనే ఫెయిల్ ప్రూవ్ అవుతుంది. సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏం పని లేదు, నార్మల్. సరే లాస్ట్ 5 minutes ఎవరు ఎన్ని ఉంటాయో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళే విన్. ఓకే థ్యాంక్ యూ మమ్మీ. ప్లీజ్ మమ్మీ అట్లనే మమ్మీ ప్లీజ్ అట్లనే లాస్ట్ 5 తిన ఆనియన్ కూడా తినాలి. నీకు అందుకే తక్కువ వేయించిన నేను. వీళ్ళు ఆల్రెడీ చూడు, వీళ్ళు ఆల్రెడీ ఉల్లిగా ఆనియన్స్ మింగేసి 5 minutes పెట్టు. అందుకోసమే ఎక్కువ తినకురా అని చెప్పిన. అట్లా పిచ్చి పిచ్చిగా తినకు. అందుకే నేను కొంచెం బాగా తింటున్నా. అప్పటి నుంచి ఒక్క ముక్క కూడా పెట్టుకోండి డాడీ వాడు. అంతే అయిపోయింది తినాలి. ఏం లేదు, నేను ఎట్లా ఊరుకుంటున్నా కాబట్టి. సెకండ్ వచ్చిన వాళ్ళు ఇల్లు వాళ్ళు ఏం లేదు ఉంది ఇల్లు పడుకోవాలా నేను? తినకైతే ఆపే కొంచెం పైన తిను. సరే తీసేదేనా? ఇప్పుడు కూడా అది నాకు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అని గేమ్ స్టార్ట్ చేసేసుకున్నాం. అందరం అయిపోయినాం. ఇప్పుడు ఎవరైతే తక్కువ ఉంటాయో వాళ్ళని విన్నర్స్ చేస్తాం. చూద్దాం. అదే కదా, ఇంకా నేను క్రికెట్ ఆడాలి ఏంది కదా తెలియదు. క్రికెట్ ఆడాలి, టీమ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఓకే స్టాప్. ముట్టుకోకూడదు, వదిలేయండి. మమ్మీ వచ్చి చెక్ చేయి. ఇప్పుడు ఈ క్రికెట్ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడండి వీడు. ఇప్పుడు నువ్వు మొత్తం కంప్లీట్ చేయమని వీడియో కోసం అంటున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ నేను వామిటింగ్ చేసుకుంటా. వామిటింగ్ కూడా ఇస్తావా? ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు చెప్తావు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇంకా టైం ఉంది కదా, మొత్తం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది. ఒక్కరు కూడా ఏం తినద్దు. ఎందుకు తినద్దు? రోజు తోముతావు కదా మేడం. చెక్ చేయి. స్టాప్ చేసేసామండి, మా వల్ల అవ్వట్లేదు. ఎంత ట్రై చేసా కూడా తినడానికి రావట్లేదు. ఇప్పుడు మమ్మీ చెక్ చేస్తుంది. ఇంత దారుణంగా తినడము. ఇంకా రెండో తిండి తినం. నేనే గెలుస్తానేమో. వీటికి చికెన్ ఎక్కువ ఉన్నాయి, పరోటా. నా దగ్గర చికెన్ ఏం లేదు. ఉన్నాయి మమ్మీ, దాంట్లో అన్ని క్లీన్ గా తినాలని నువ్వు చెప్పి బొక్కలివన్నీ. మమ్మీ నా చికెన్ తక్కువ ఉంది మమ్మీ. అట్లా మమ్మీ చెక్ చేస్తుంది. అంత నీట్ గా తినాలి అని చెప్పి. చికెన్ కాదు పరోటా. అక్కడ పెట్టరా. చికెన్ కూడా మీరు చికెన్ పిచ్చోళ్ళు కాబట్టి చికెన్ తింటారు, పరోటా తినాలి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఒకటి డిసప్పాయింట్మెంట్, నాకు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ప్రాబ్లం, నేను బొక్కలు తిన్నా. ఇంకా పరోటాలు ఎక్కువ పెట్టినా. ఇంకొకటి గైస్ చెప్పడం మర్చిపోయినా, మళ్ళీ సండే రోజు డాడీకి మమ్మీకి నాకు ఇప్పుడేమో విన్ అవ్వాలి. అప్పుడేమో విన్ అయితే ఏం కాదు, గెలుస్తారా ఓడిపోతారా ఏంటి తెలుసా? 10 పరోటాలు. 4 పరోటాస్ తినలేదు, 10 పరోటాలు తింటావు. కానీ
బిర్యానీ ఛాలెంజ్ చేస్తారా? బిర్యానీ వీడియో స్టార్టింగ్ లో వీడు ఏమన్నాడు, నేను చంపేస్తా, కీర్తి నేను ఆడతాం, నేనే విన్ అవుతా అని. మొత్తం చెక్ చేయాలి కదా. కీర్తిని ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇంకా లైఫ్ లో ఇట్లా తినలేను, ఇంకా ఫస్ట్ టైం. ఇంకా 2 రోజుల వరకు నేను తిన్నాను అనుకుంటా, అంత దారుణంగా కడుపు నిండిపోయింది. 2 తినంగానే ఇంకా కడుపు నిండిపోయింది. ఒక వాటర్ తాగింది, అందుకే ఒక్క సిప్పే తాగిన వాటర్ అప్పుడే కడుపు నిండిపోయింది. నేను పీసులు ఫస్ట్ స్టార్ట్ చేసి అట్లా చేయడం వల్ల కొంచెం ఫాస్ట్ గా అయింది నాకు. వీళ్ళు మెల్లగా చించుకొని చికెన్ లో పెట్టుకొని ఇట్లా తినే వరకు లేట్ అయింది. ఇప్పుడు గాయస్ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇప్పుడు చేతులు కింద పెట్టుకుంటా లేవాలి. అవును కదా, లేద్దాం కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకు ఇదైతే చాలా నచ్చింది. ఈ పరోటా అండ్ చికెన్ కాంబినేషన్ సూపర్ ఉంది. మమ్మీ మలాయ్ చికెన్ చేశారు, చాలా బాగుంది. అంటే రొటీన్ చికెన్ కర్రీ కాకుండా ఇంకా వెరైటీగా బాగుంది. కానీ నేను టేస్ట్ ఆస్వాదించుకుంటూ తినలేకపోయా. ఇప్పుడు మనం అంటే గెలవాలి అని చెప్పేసి చాలా నూనెలు ఆస్వాదించిన చెంపలు వస్తున్నాయి నములుతుంటే, అని తినడానికి చాలా కష్టంగా అనిపించింది. ఎట్లా తినేసాం, నేనే ఓడిపోయానని నాకు అర్థమైంది. నేను ఒక చిన్న హోప్ అయిన ఉండే, అది ఉంది కదా టాటాయిస్ ర్యాబిట్, దాంట్లో టాటాయిస్ విన్ అవుతాయి. సో నేను అలానే అనుకున్నా, బట్ ఈసారి ర్యాబిట్ విన్ అయింది. టాటాయిస్ అక్కడే ఉంది, ఇన్ని చపాతీస్ పెట్టుకొని ఇక్కడే ఉంది. నవ్వి చెల్లి చూసారా? ఫస్ట్ విన్నర్ కీర్తి, సెకండ్ రిత్విక్, పీసెస్ కీర్తి తినలేదు, కాకపోతే పరోటా మొత్తం తిన్నది. చిన్న ముక్క చూడు, చిన్న ముక్క ఒకటి ఉంది, చాలా 1 ఉంది, మళ్ళీ ఇది ఒకటి ఎక్కువ ఉంది. ఫస్ట్ కీర్తి, సెకండ్ రిత్విక్, థర్డ్ సురి. రిత్విక్ కొంచెమే తేడా. రిత్విక్ ప్లేట్ పీసెస్ అన్ని తినేసరికి ఇట్లుంది. అయితే గలీజ్గా తింటారా ఎవరైనా? నువ్వు ఈ ప్లేట్ తింటే నీకు ఇట్లానే ఉంటది. నీ మొక్క ఎంత నీట్ గా తింటారు తెలుసా? కుక్కలు తింటాడు, ఓరియో తింటాడు, ఓరియాను నీట్ గా తింటాడు కదా మమ్మీ. ఇల్లు వాళ్ళు యాక్చువల్ గా వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పిన, ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి టీవీ ఫోన్, ఓడిపోయిన వాళ్ళకి బోళ్ళు, మధ్యలో వాళ్ళకి ఏం లేదంటే వీడు అన్నాడు కదా ఇల్లుడు వాళ్ళు అని వాడే అన్నాడు. సో ఇప్పుడు వాడు ఎందుకు నేను మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం లేదని చెప్పిన. పనిష్మెంట్ ఆల్వేస్. ఇల్లుడిస్తాడు, మీరు వీడియో చూడండి. రూపాయి తీసుకోవాలి, అవసరం లేదు గెలిచిన వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళని ఏమడిగిన ఇచ్చేయాలి, సెకండ్ వాళ్ళు థర్డ్ అడిగిన వాళ్ళని ఏమని ఇచ్చేయాలి. అయ్యో తప్పదు, ఓవర్ యాక్షన్ చేయక. అట్లేముండదు. అట్లయితే నా చెల్లి నేను ఒక్కటే పట్టుకోకుండా లేవాలి. కొంచెం అంతే. తిన్న కాడికైనా నీట్ గా తిన్నది, ఒక బొక్కలేదు. నీట్ గా తిన్నా నేను. ఇది క్వీన్ ప్లేట్. ప్లేట్ లో 1 ముట్టుకోలే, 2 ఉన్నాయి. నేను 2 తినేసా. ఒక హాఫ్ ఉంది అక్కడ ఇంట్లో. ఎక్కడుంది? 2 తిన్నా నేను. దాంట్లో ఉంది మమ్మీ. మమ్మీ అట్లయితే సెకండ్ థర్డ్ ఇద్దరు ఈక్వల్ కదా మమ్మీ. ఎందుకు ఈక్వల్ గా మమ్మీ? ఎందుకు సిరి థర్డ్ ఎందుకు మమ్మీ? నాకు నేను కూడా మొత్తం తిన్నా మమ్మీ. చూడు మమ్మీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఛాలెంజ్ పెడుతున్నాం. కింద చేతులు పెట్టకుండా లేవాలి. కింద చేతులు పెట్టకుండా ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళకి టీవీ ఒక్కటే ఫ్రీ. 3, 2, 1 go. 2 seconds లో
ప్లీజ్ నమ్మకండి మీరు నవ్వుతే నాకు నవ్వు వస్తుంది అట్లనే కూర్చుంటే ఇది జారిపోతుంది ఫ్లోర్ మీద అయితే మంచిగా కూర్చుంటా మమ్మీ కింద నుంచి తీస్తావు నేనేం తినాను ఇప్పటి నుంచి నేనేం తినాను సాధిస్తా సాధించు నీకు నేను ఇష్టమైతే నేను లేస్తా ఎవరు ఓరే గురించి పట్టించుకోరా అలాగే బైక్ కాడ పండుకుంది కొడుకుని కడుపు అయితే ఫుల్గా నిండిపోయిందండి అసలు నాకైతే అనిపిస్తుంది కదా ఇక జీవితంలో నేను ఫుడ్ అనేది తినొద్దు అనిపిస్తుంది యాక్చువల్గా నేను తిన్నవి 2 ఇంకా 2 అలానే ఉన్నాయి వీళ్ళైనా కనీసం 2.5 తిన్నారు కానీ నేను మాత్రం 2 తిన్నా కానీ నాకైతే ఇంకా మొత్తం కళ్ళు తిరిగినట్టు వామిటింగ్ వచ్చినట్టు ఇదే అవుతుంది ఇంకా లైఫ్లో అన్నం తినొద్దు అసలు ఇంకేం తినొద్దు అనిపిస్తుంది కానీ డెఫినెట్గా ఇంకా 2-3 అవర్స్కి ఆకలేస్తుంది యాజ్ యూజువల్ కాకపోతే నేను ఓడిపోయిన బోల్ దొమ్మాలి నువ్వు ఓడిపోయినా నేను ఓడిపోయినట్టే నేను గెలిచినట్టే అక్క ఇంకా అంటే ఫోన్ టీవీ తీసుకోవాలి నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటే బోల్ దొమ్ముతాం అంటే తోమను అంటుంది చాలా అంటే చాలా ఫన్గా గడిచింది మెయిన్గా మా రిత్విక్ వల్లనే ఇంకా ఫన్ జరిగింది బట్ చాలా కడుపున వస్తుంది ఇప్పుడు నేను మంచిగా పడుకుంటా బాయ్ అండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ బాయ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్